నేను నీ పక్కనున్నంత కాలం ఇంకొకడికి నిన్ను అవమానించే ఛాన్స్ ఇవ్వను. ఐ మీన్ ఎవరు నిన్ను అవమానించకుండా చూసుకుంటాను. మీ చెల్లెలు చైత్ర సౌదామిని గారి కూతురు. సౌదామిని గారి కూతురు. ఏంట్రా ఇది? ఆఫీస్కి వెళ్తే బాస్ ఫైల్తో కొడుతున్నాడు, రూమ్కి వస్తే నువ్వు న్యూస్ పేపర్తో కొడుతున్నావు. అయినా మార్నింగ్ నేను ఎవరి ముఖం చూశానురా? నీదే కదరా? ఏంటి బ్యాగు? ఎక్కడికి? నీకెవరూ లేరు కదరా? ఏ ఊరికిరా? తెలీదు. తెలియకుండా ఎక్కడికి వెళ్తావు? ఏ ట్రైన్ రెడీగా ఉంటే ఆ ట్రైన్ ఎక్కుతావు. సడన్ గా ఏంటిది? లేకపోతే సంవత్సరం ముందే ప్లాన్ చేసుకుని నెల రోజుల ముందే టికెట్ రిజర్వ్ చేసుకుని వెళ్ళాలా? ఏంటో అలా వెళ్ళాలన్నా నిన్ను పిలిచేవాళ్ళు ఎవరు లేరు కదరా? ఏంట్రా ఇది? ఎప్పటిదిరా? ఇన్నాళ్ళు నీ సెల్ఫ్లను దాచుకున్నావా? మరిప్పుడు విసిరు కొడతావేంటి? ఏంటో ఎప్పుడేం చేస్తావో నీకే తెలీదు. తన ఒక్కగానొక్క కొడుకుని హీరోగా పరిచయం చేయబోతున్నా విరించి. అబ్బా, డైరెక్టర్ అంటే ఈయనరా. విరించి గారంటే మామూలు డైరెక్టర్ అనుకున్నావా? నీకు సినిమాలు చూసే అలవాటు లేదు కాబట్టి నీకు తెలీదు గాని తెలుగులో ఇన్ని హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు లేరు తెలుసా? కొన్నేళ్లుగా ఒరిస్సాలో ఉండి ఆయన సినిమాలు చూడలేకపోయానురా. ఎవరెవరి వారసుల్లో స్టార్ హీరోలు చేసిన వాడు ఇప్పుడు తన ఒక్కగానొక్క కొడుకుని హీరోగా లాంచ్ చేయబోతున్నారంటే ఎంతైనా ఆయన కొడుకు అదృష్టవంతుడురా. గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకుని పుట్టాడు. ఫారెన్లో చదువుకున్నాడంట, ఇండియా రాగానే సినిమాలంట. ఓ పక్క డబ్బు, ఇంకో పక్క సినిమా హీరో ఇమేజ్. అబ్బో, బ్రహ్మాండమైన ఫ్యూచర్. పుడితే విరించి గారి లాంటి కడుపున పుట్టాలి. అందరికీ అలాంటి రాతుండొద్దు. అసలు ఎంతో అదృష్టం ఉండ. కాలుతుంది రే, వదలరా బాబు. రే అరే రే, మంటరా రే, వదలరా రే, కాలుతుంది రే. రే రే, పిచ్చే నీకేమన్నా? కాలుతుంది రే, వదలరా రే, వదలరా రే. ఊరెళ్తున్నాను కదా, అబ్బా, నా గుర్తుగా ఏదో ఒకటి ఇచ్చిపోవాలి కదా. వదలరా. ఇదైతే జీవితాంతం గుర్తుంటుంది. మంట తగ్గుతుంది రే. నన్ను మర్చిపోకురా రే. ప్లీజ్ రే. ఈసారి పెట్రోల్ పోసి తగలెడతా. వదలరా.
ఈ ప్లేస్ ఏదో బాగుందే. కుమార్, నేను బయట ఉన్నాను. ఒక 5 minutes లో వచ్చేస్తాను. బాబు డ్రెస్సెస్ ఆల్టరేషన్ కి ఇవ్వాలి. నువ్వెక్కడికి వెళ్ళకు, ఓకే? రేయ్ ఇడియట్, ఎవర్రా నువ్వు? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? కళ్ళు దొబ్బాయా? మందు తాగుతున్నా కనపట్లా? ఎంత పొగర్రా నీకు? నా కారు మీద మందు పెట్టుకుని తాగడమే కాకుండా కళ్ళు దుబ్బయ్య అంటున్నావా? ఏయ్, లేరా ఇక్కడి నుంచి, తీయ చెత్తనంతా. ఓహో, ఇది నీ కారా? ఓ 5 minutes ఆగు, ఇంకో 2 పెగ్గలు తాగి వెళ్ళిపోతా. మర్యాదగా లేస్తావా లేదా? రోడ్డు మీద ముష్టెత్తుకునే ముష్టోళ్ళ ఉన్నావు, నాతోనే ఆర్గ్యుమెంట్ చేస్తావా రాస్కెల్? మర్యాదగా బ్యాగు, గ్లాసు, బాటిల్, చిప్స్ తీసి ఎక్కడున్నవి అక్కడే పెట్టు. పెట్టవే. పెట్టవే. ఎవడ్రా నువ్వు? మా అమ్మ మీదే చెయ్యెత్తుతావరా? నన్నే కొడతావరా చెత్త నా కొడక?
రిషి రిషి ఆగు రిషి నా మాట విను రిషి ఇక చాలా ఆగు రిషి రిషి నా మాట విను నా మాట విను రిషి వాడు చచ్చిపోతాడ్రా వదలరా లేదు మమ్మీ, రిషి, నీ మీదకే చెయ్యొచ్చుతాడా? అయ్యో రిషి వద్దురా నా మాట విను అయ్యో వదలరా రిషి అయ్యో రిషి వద్దురా అయ్యో రిషి రిషి అయ్యో ఆగరా వద్దురా నా మాట విను రిషి 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 ఆగు నాన్న రే వద్దురా రిషి రేయ్ నిన్ను రిషి ఆగరా రిషి నా మాట విను నాన్న వద్దురా రిషి ఉండు మమ్మీ. రిషి ఆగు రేయ్ నీ మీదకే చెయ్యొచ్చుతాడా? నా మాట విను రిషి రేయ్, ఆగు రేయ్. ఇక చాలు చంపేస్తాను. వదిలేరా అయ్యో రేయ్. రిషి అయ్యో రిషి వదిలేరా రేయ్ రేయ్ ఏయ్! రిషి రిషి వద్దు వచ్చేయ్ ఆగరా చెత్తనా కొడుక రిషి పద పద త్వరగా రిషి పద ఏయ్, చంపేస్తా. ఎక్కు కారెక్కు ఓ, రిషి చంపేస్తాను చెప్తున్నాను మళ్ళీ. కదా వినరా చంపేస్తా. నా మాట విను చెప్తున్నాను కదా అర్థం కదా ఎక్కు కారెక్కు ఎక్కు కూర్చో తీ బండి త్వరగా స్టార్ట్ చేయి త్వరగా వెళ్ళరా రేయ్ ఆగరా రేయ్ పారిపోతున్నావేంట్రా ఆగరా రేయ్ సార్ సార్ ఆగరా ఎక్కడరా పారిపోతున్నావు సార్ రేయ్ సార్. ఆగరా రాయ్ రేయ్ సార్ రారా సార్ ఇటు రారా సార్ ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు సార్ రారా సార్ 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 కానిస్టేబుల్ ఎస్ సార్ ఏంటి ప్రాబ్లం? చైన్ దొంగిలించాడు సార్ పట్టుకోబోతుంటే పారిపోతున్నాడు దున్న పోతుల్లా ఉన్నారు. ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. దొంగెవరో తెలుసుకుని మాట్లాడు అయితే మాత్రం ఏసీపీనే కొడతావరా? నన్ను కెలికితే ఎవరినైనా కొడతా యూనిఫామ్ వేసుకోకుండా వాడు వేసుకొని నువ్వు ఇద్దరు కొడతారంటరా నన్ను ఈ కంటికి నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా పోలీసోనే కొడతావరా? దానికి రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు పోలీస్ స్టేషన్లో చూపిస్తాను. రేయ్ కానిస్టేబుల్ వీడిని పోలీస్ స్టేషన్కి తీసుకురా. ఎస్ సార్ రారా. ఏమైంది రిషి?
రిషి నీకెందుకంత ఆవేశం? వాడెంత, వాడి బ్రతుకెంత? నీ మీదే చెయ్యెత్తుతాడా? మమ్మీ మీద చెయ్యెత్తాడా? ఎవడాడు? ఏమైంది? ఎవడో పచ్చి తాగబోతున్నావు. మమ్మీ ఆపకపోయింటే ఇవాళ వాడు నా చేతులు చచ్చుండేవాడు. ఎవడా రాస్కెల్? 4 తన్ని పోలీసులకు అప్పచెప్పి రావాల్సింది. వదిలేసి ఎందుకు వచ్చావు? పోలీసుల దాకా ఎందుకు డాడీ? నేనే వాడి ప్రాణం అక్కడే తీసుండేవాడిని. మమ్మీ మూలంగా బ్రతికిపోయా. మంచి పని చేసింది. తాగుబోతాడని నువ్వే అంటున్నావుగా. ఆ మత్తులో వాడేదో అంటే కొట్టడమేనా? ఏం మాట్లాడుతున్నావు బామ్మ? వాడు చెయ్యెత్తింది ఎవరి మీద? మమ్మీ మీద. వాడెవడు? ఆఫ్టర్ ఆల్ ఒక లో క్లాస్ గాడు. వాడు ప్రాణాలతో ఉండడానికి వీలేదు. చంపేస్తా వాడిని. రిషి, ఆగు రిషి. ఏంట్రా చంపేది? కొట్టావు కదా, అది చాలదా? ప్రాణాలు తీసి నేరస్తుడు అవుతావా? అవును రిషి, అప్పుడే అక్కడే వాణ్ణి పోలీసులను పిలిచి వాళ్ళకి అప్పచెప్పాల్సిందే. పబ్లిక్ గా గొడవ పడితే ఎంత పెద్ద ఇష్యూ అవుతుందో తెలుసా? ఒక సినిమా హీరో ఇలా రోడ్డు మీద చిల్లర మనుషులతో తగాదాకి దిగాడని మీడియాకి తెలిసిందంటే నీ పరువేం కావాలి? నాకన్నా, నా కెరీర్ కన్నా నాకు మా అమ్మ గౌరవమే ముఖ్యం. అడ్డమైన వాడెవడో మా అమ్మనంటే ఏమీ చేతకాని వాళ్ళ చూస్తూ ఊరుకోవాలా? వాడు ఎవరితో పెట్టుకున్నాడో తెలిసేలా చేస్తాను. వద్దు రిషి, వాడు మనిషిలా లేడు. కన్నతల్లి పెంపకంలో, తండ్రి అదుపాజ్ఞలో పెరిగిన వాడైతే ఇలా ప్రవర్తించడు. అలాంటి వాళ్లకు ఏదన్నా ఎవరన్నా లెక్కుండదు. వదిలే నాన్న, ప్లీజ్. నిజమే రిషి, అలాంటి నేలబారు మనుషులతో గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు. పగ పెంచుకొని ఏ రాత్రో నీ మీద దాడి చేసే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్లకు అడ్రస్ అంటూ ఉండదు. కానీ నువ్వు అలా కాదు, సెలబ్రిటీవి. నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా ఈజీగా తెలిసిపోతుంది. అందుకని భయపడి వదిలేయమంటారా? భయపడి వదిలేయమంటారు లేదు, నీ సేఫ్టీ కోసం మేమే ఇంతటితో వదిలేయమంటున్నాం. అవునా? అసలే నీకు వరుసగా ఏదో ఒక కీడు జరుగుతూనే ఉంది. ఇలాంటి గొడవల్లో నువ్వు ఇరుక్కొని కోరి ప్రమాదాలు తెచ్చుకోవద్దురా. నీకు దండం పెడతాను. అది కాదు బామ్మ. ఏది కాదురా? ఇంత ఆవేశం చెడ్డ వాళ్లకే కాదు, మంచి వాళ్లకు మంచిది కాదు. నువ్వు లోపలికి రా, పద. చూసావా, అంత పూజారి చెప్పినట్టే జరుగుతుంది. అవంతి లాక్కురాక్కుపోయి ఉంటే వీడి ఆవేశంలో వాడిని ఖచ్చితంగా చంపేసి ఉండేవాడు. ఒకరోజు చేతికి గాయం, ఇంకొక రోజు అడవిలో తప్పిపోవడం, మొన్న హత్యా ప్రయత్నం, ఇప్పుడు ఈ గొడవ. అన్నీ వాడి ప్రాణాల మీదకి తెచ్చేవే జరుగుతున్నాయి. ఇక లాభం లేదు. పూజారితో మాట్లాడి వెంటనే పూజకి ఏర్పాట్లు చేయమంటాను. ఇదంతా చూస్తుంటే నాకు నిజమేననిపిస్తుందమ్మా. తొందరగా ఏర్పాట్లు చేయమని చెప్పు. వాడు మన కళ్ళ ముందు ఉన్నాడు కాబట్టి జరిగేదంతా తెలుస్తుంది. కాని వాడు సౌదామని కొడుకు. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, వాడికి ఎంత కీడు జరుగుతుందో మనకు తెలియదు కదా. ఇద్దరి క్షేమం కోసం ఈ పూజ వెంటనే జరగాలి. అవును, వాడు ఎలా ఉన్నాడో, ఏమయ్యాడో